అందరికీ నమస్కారం. ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ పకోడా చూపిస్తున్నాను ఈరోజు. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసేయొచ్చు. ఈవినింగ్ స్నాక్‌గా తినడానికి చాలా బావుంటది ఈ బేబీ కార్న్. చిన్న సైజు ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇది ఈ ఫ్రైలా చేసుకుంటే చాలా బావుంటది. ఇది మనం మంచూరియాలా కూడా చేసుకోవచ్చు. బేబీ కార్న్ మంచూరియాలా కూడా. నేనైతే బేబీ కార్న్ పకోడీలా వేసి చూపిస్తున్నాను ఈరోజు. దానికోసం బేబీ కార్న్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. బేబీ కార్న్ చిన్న స్మెల్ ఉంటది. ఆ స్మెల్ పోవడానికి ఒక లీటర్‌న్నర వాటర్ తీసుకొని ఒక గిన్నెతో స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఈ బేబీ కార్న్‌ని అందులో ఉడికిచ్చాలి. ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇలా తళతళ మరిగినాక ఈ బేబీ కార్న్ వేసి 2 మినిట్స్‌లో కట్టేసి ఆ బేబీ కార్న్ తీసి మనం ఒక జల్లిబట్టలో వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటే అందులో ఉండే స్మెల్ పోతుందనమాట. పోయి మనకి పకోడీ అనేది మంచిగా వస్తది. టేస్ట్‌గా వస్తది. ఇవి కొంచెం చల్లారేలోపు వీటికి కావాల్సిన పిండిలన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇవి కొంచెం చల్లారినాక 2 వైపులా కట్ చేసుకోవాలి. చిన్నగా 2 వైపులా అటు ఇటు కట్ చేసి, మధ్యలో కట్ చేసి, మధ్యలో చీల్చినట్టు కట్ చేయాలనమాట. ఆ విధంగా కట్ చేసుకుంటే మనకి బేబీ కార్న్ పకోడీ అనేది బాగా వస్తది టేస్ట్. నేను ఇందులో చూపిస్తున్నాను చూడండి. ఈ బేబీ కార్న్ కొంచెం చల్లారిన తర్వాత ఆ చివర, ఈ చివర కొంచెం తీసేయాలి. ఇలా మధ్యలో కట్ చేసి, మళ్ళీ దాన్ని కూడా మధ్యలోకి ఈ విధంగా కొంచెం కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఆయిల్‌లో ఫ్రై అయ్యి మంచిగా ఉడికి టేస్ట్ బావుంటది. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటికి కావాల్సిన పకోడీకి కావాల్సిన పిండ్లు ముందు శనగపిండి తీసుకున్నాను. ఒక 4 స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్ 4 స్పూన్లు, తర్వాత మైదా 4 స్పూన్లు తీసుకున్నాను. కొంచెం ఉప్పు, కారం హాఫ్ స్పూన్ ఉప్పు, కారం తీసుకున్నాను. కొంచెం హాఫ్ స్పూన్ ఏమో మిరియాల పొడి తీసుకోవాలి. అన్నీ ఒక బౌల్‌లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని థిక్ పేస్ట్‌లా కలుపుకోవాలి. మనం బజ్జీలకు కలుపుకునే విధంగా కలిపేసుకోవాలి. ఈ మిరియాల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తది. కంపల్సరీగా వేయండి మిరియాల పొడి. ఒకసారి పిండంతా మంచిగా కలిపేసిన తర్వాత వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ థిక్ పేస్ట్‌లా కలిపేసి ఇది ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మనం సోడా వేయాల్సిన అవసరం ఉండదనమాట. మంచిగా పొంగి బాగొస్తాయి పకోడీలు. ఇంక అందుకు నేను కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసాను. అవి ఈలోపు కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలి పక్కకి. హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలా మంచిగా నానుతాయి పిండ్లన్నీ. నాని మనకి సోడా వేయాల్సిన అవసరం లేకుండా మంచిగా క్రిస్పీగా, టేస్ట్‌గా వస్తది పకోడీ అనేది. ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసి పెట్టాను. 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. 4 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రై చేసుకోవటానికి. ఇది థిక్‌గా ఉండాలనమాట. ఆయిల్ కొంచెం డీప్ ఫ్రైకి ఎక్కువే ఏసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటొకటి అందులో ముంచి ఈ విధంగా స్పూన్ సహాయంతో వేసుకోవాలి. ఫస్ట్ స్పూన్ సహాయంతో చూపిచ్చాను. తర్వాత చేత్తోనే ఏస్తేనే ఫాస్ట్‌గా వేసేయొచ్చనమాట. నేను మీకు అర్థం అవ్వాలని ఇలా స్పూన్‌తో చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా డీప్ అయ్యే వరకు ముంచి ఆయిల్‌లో వదిలేయాలి. మొత్తం అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్ వాయి వేసేటప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ దిగి బావుంటది టేస్ట్. అంతే చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. వీటితోనే మంచూరియాలాగా కూడా చేసుకోవచ్చనమాట ఇవి. మా ఇంట్లో అయితే ఇలా చేసేటప్పుడు అయిపోయినాయి. కొంచెమే కదా! చాలా ఫాస్ట్‌గా తినేస్తారు. చాలా టేస్ట్ ఉంటాయి. పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి. తుల్లుతాయన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ ఆయిల్ కిందకి పోయే వరకు ఒక జల్లబుట్టలో తీసి పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవటమే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోవు. లోపల క్రంచీగా ఉండి, బయట అది మెత్తగా ఉండి చాలా టేస్ట్‌గా ఉంటది తింటుంటే. ఈ బేబీ కార్న్ పకోడీ అనేది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మనం బజ్జీలు వేసే విధంగా వేసేసేయొచ్చనమాట. బజ్జీకైతే ఓన్లీ శనగపిండి, బియ్యపిండి వేస్తాం కదా! వీటికి వేసుకుంటే బావుంటాయి. కార్న్ ఫ్లోర్‌ను, మైదా, తర్వాత శనగపిండి 3 వేస్తే బావుంటాయి. ఆ విధంగా వేశాను. ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఇలా వేస్తుంటేనే అలా అయిపోతుంటాయి. పిల్లలు ఇవి తింటే చాలా మంచిది. బేబీ కార్న్ ఎప్పుడు సీజన్ అప్పుడప్పుడు దొరుకుతా ఉంటాయి. ఎప్పుడు దొరకవు. దొరికేటప్పుడు మాత్రం ఇలా చేసుకొని తినండి.
నేను చేసిన ఈ బేబీ కార్న్ పకోడీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.